హలో హాయ్. సో ఇప్పుడే నేను సాయి ఆదిత్య ముగ్గురం టెంపుల్కి వెళ్ళి వచ్చాం. వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి మీ డౌట్ ఏంటి? మహాశివరాత్రి అంటే ఏంటి? నువ్వు చెప్తావారా? తెలుసా ఏమన్నా? మహాశివరాత్రి అంటే ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలో నేను గ్రేట్ అని చెప్పి బ్రహ్మ విష్ణు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలో ఒకసారి సడన్గా మధ్యలో ఒక పోల్ లాగా ఒక లింగం రూపంలో మన అగ్నిలింగం ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫామ్ అయిన లింగంలో నుంచి వాయిస్ వస్తుంది. దీనికి ఆది అంతం ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళు గ్రేట్ అని చెప్పి ఆ లింగంలో నుంచి వాయిస్ వస్తుంది. సో వాయిస్ వచ్చిన తర్వాత వరాహ రూపంలో విష్ణుమూర్తి, హంస రూపంలో బ్రహ్మదేవుడు స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కనుక్కోవడానికి వెళ్తారు. సో కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అంటే భూలోకం కింద మన పాతాళ లోకం వరకు విష్ణుమూర్తి వరాహ రూపంలో వెళ్ళి చూడడానికి ట్రై చేస్తారు. పైన ఏమో బ్రహ్మ హంస రూపంలో ఎగురుకుంటూ ఎండింగ్ పాయింట్ ఏంటని చెప్పి చూడడానికి ఆయన వెళ్తారు. సో ఓవరాల్గా ఎవరికి ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అని చెప్పి తెలియదు, దొరకదు ఎక్కడ. సో అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ శివలింగం దగ్గర చెప్తాడనమాట, నాకైతే స్టార్టింగ్ పాయింట్ కనపడలేదు అని చెప్పి. బ్రహ్మ వచ్చి నాకు ఎండింగ్ పాయింట్ ఏంటి అనేది కనపడిందని చెప్పి అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మదేవుడికి ఒక శాపం పెడతాడు. నీకు జనాలలో నీకు పూజలు జరగవు, నీకు భూలోకంలో టెంపుల్స్ కట్టరు. సో అందుకే మీరు ఎక్కడ చూసినా కానీ ఎటువంటి బ్రహ్మదేవుడికి టెంపుల్స్ ఉండవు. సో అబద్ధం చెప్పినందుకు ఆ పనిష్మెంట్. ఈరోజు లింగోద్భవం జరిగిన రోజు అనమాట. సో అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. విష్ యూ ఏ హ్యాపీ మహాశివరాత్రి. చెప్పరా? హ్యాపీ శివరాత్రి. అలా చెప్పకూడదు, దేవుడిది కదా. సో వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ శివరాత్రి.